ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. ఆదిలాబాద్ గ్రామీణ మండలం పొచ్చెరదిమ్మ గ్రామంలో నెలకొని ఉన్న శ్రీ ఏక బిల్వేశ్వర స్వామి ఆలయంలో జరిగిన మహాశివరాత్రి వేడుకలపై రేడియో నివేదిక. సమర్పణ పి. అశోక్. త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రియాయుధం త్రిపాపజన్మ సంహారం ఏకబిల్వం శివార్పణం అంటూ మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని పల్లె పట్టణం తేడా లేకుండా దేవదేవుడైన మహాదేవుణ్ణి దర్శించుకోవడానికి భక్తులు ఆలయాలకు తరలి వెళ్లిండ్రు. ఇందులో భాగంగా ఆదిలాబాద్ గ్రామీణ మండలం పొచ్చెరదిమ్మ గ్రామంలో పూర్వం ఏకబిల్వం వృక్షమున్న చోట వెలిసిన శ్రీ ఏక బిల్వేశ్వర స్వామి ఆలయానికి వెళ్తే ఆ ఆలయ విశిష్టత, ఆ ఆలయంలో జరిగే పూజా కార్యక్రమాల గురించి, మహిమల గురించి గ్రామస్తులు, భక్తులు ఆకాశవాణితో పంచుకున్నారు. ముందుగా ఆలయ అర్చకులు కలవరపు లింగయ్య స్వామి మాట్లాడుతూ ఆలయ చరిత్ర, విశిష్టత, ఆలయంలో జరిగే పూజా కార్యక్రమాల గురించి తెలియజేసిండ్రు. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చత్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం. ఇచ్చట పూర్వము ఏకబిల్వేశ్వర స్వామి యొక్క వృక్షం ఉండెను. ఆ బిల్వదళానికి ఏకబిల్వం అనే నామధేయం కలదు. మారేడు చెట్టు కంటే ఇది వేరే రకంలో ఉంటుంది. ఈ బిల్వాలు 3 అంటుకుంటాయి. ఈ ఆలయం 1962లో ఈ నిర్మాణం చేయడం జరిగింది. ఈ లింగము పూర్వము ఎప్పటి నుంచి ఉన్నదో గ్రామస్తులు కూడా తెలియదు. దీన్ని గ్రామస్తులు దినదిన అభివృద్ధి చేస్తూ ప్రతి సంవత్సరం కూడా మహాశివరాత్రి, దాంతోపాటు కార్తీక దీపోత్సవ కార్యక్రమం, తర్వాత దసరా విజయదశమి మహోత్సవ కార్యక్రమం, చాలా ప్రతిరోజు కూడా ధూపదీప నైవేద్యాలు జరుగుతూ ఉంటాయి. ఇక్కడ ఏకబిల్వేశ్వరం చుట్టూ యొక్క ప్రదక్షిణ చేసినట్టయితే సంతానం వారికి సంతానము, కళ్యాణములు మరియు ఉద్యోగాలు ప్రాప్తిస్తాయని భక్తుల యొక్క నమ్మకం. ప్రతి వారు కూడా సంతానవాణి గారు ఎందరో మంది వచ్చారు, వారికి సంతానం కూడా కలగడం జరిగింది. మనకు నిదర్శనాలు చాలా ఉన్నాయి. అదేవిధంగా మహత్యం అంటే ఈ లింగము కాశీతో సమాన క్షేత్రం కూడా చాలా మంది అంటుంటారు. భక్తుల యొక్క నమ్మకం. ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా ఉదయం 7:30 పార్వతీ పరమేశ్వర యొక్క పల్లకి ఊరేగింపు కార్యక్రమంతో పాటు గుడిలో మహాగణపతి గౌరీ పూజ, దాంతోపాటు నవగ్రహ పూజ, అష్టదిక్పాలకులు, దాంతోపాటు ఈ మహాశివునికి పంచామృత అభిషేకం, దాంతోపాటు యజ్ఞ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. సాయంత్రం మళ్ళీ భజన కార్యక్రమం, ఆ తర్వాత లింగోద్భవ కార్యక్రమం, భక్తులందరిచే పంచామృతాలచే అభిషేకము, పుష్పార్చన, కోటి బిల్వార్చన కార్యక్రమం ఉంటుంది. మరుసటి రోజు ఉదయం, రేపు అమావాస్య తొందరగా వస్తుంది కాబట్టి పూర్ణావతి రేపు ఉదయం 8 గంటల లోపే పూర్ణావతి చేసిస్తాం. ఆ తర్వాత అన్నదాన కార్యక్రమం ఉంటుంది. ఆదిలాబాద్ జిల్లా నుంచి కాకుండా ఇతర జిల్లాల నుంచి కూడా వస్తూ ఉంటారు. పక్కన మహారాష్ట్ర మరియు ఇతర జిల్లాల నుంచి కూడా చాలా భక్తులు వస్తూ ఉంటారు. భక్తులందరూ కూడా ఇట్టి కార్యక్రమంలో పాల్గొని ఆ శివుని యొక్క కృపకు పాత్ర కావాల్సిందిగా కోరుచున్నాం. ఓం నమః శివాయ. ఏక బిల్వానికి మారేడు ఆకు లేక పత్రికి ఉన్న తేడాను వివరిస్తున్నారు లింగయ్య స్వామి. ఈ ఆకుల తేడా, ఇది 3 దళాలుగా ఉంటుంది. ఇది ఏకబిల్వ అంటే 3 అంటుకొని ఉంటాయి. దీని ఆకు యొక్క ఆకారం నాగపడి ఆకారంలో ఉంటుంది. దీని యొక్క మహిమాంతం ఏమిటంటే బిల్వాష్టకంలో త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చత్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం. అందరికీ ఈ పత్రి దొరకక మారేడు పత్రాన్ని మనం సమర్పిస్తుంటాం. ఏకబిల్వం చాలా అరుదుగా దొరుకుతుంది సార్. పత్రాలు చాలా ఎక్కువ ఉంటాయని అంటుంటారు భక్తులు. ఏకబిల్వ వృక్షం ఈ ఆలయం మా చేనులో ఉండడం ఎంతో అదృష్టం అంటున్నారు పొచ్చెర గ్రామ నివాసి వెలుపుల భూమన్న. మా పొలంలో ఏకబిల్వము వృక్షం ఉంది. ఒకటేందంటే అక్కడ శివాలయం దగ్గర ఉండేది 1962లో. తర్వాత అక్కడ నుండి అది అందరూ భక్తులందరూ తెంపడంతో అది చెట్టు అన్నది అక్కడి నుంచి వెళ్ళిపోయింది. మా పొలంలో కీర్తిశేషులు ఏరుపుల నరసింహులు గారి పొలంలో స్థాపితమైంది కాబట్టి దాన్ని ఆ తరం నుంచి ఈ తరం వరకు కూడా మేము కాపాడుతూ ఆ వృక్షాన్ని పెంచుతూ ఇప్పటి వరకు కూడా ఒకటి పోయినా ఇంకోటి వస్తూనే ఉంది. దాన్ని కాపాడుకుంటూ అక్కడ శివాలయంలో శివలింగానికి ఎంత ప్రతిష్టగా చూస్తారో ఇక్కడ కూడా భక్తుల నమ్మకంతో ఏకబిల్వాన్ని బాగా ఆలోచిస్తారు. రీసెంట్లీ ఒక బోర్ పాయింట్ అతను వచ్చి బాగా ఎంతో ఇది చేస్తే కూడా ఇది కాలేదు. అక్కడ ఒక కొబ్బరికాయ కొట్టి వచ్చి మొక్కిన దానికి పడ్డది బోరు నీళ్లు పుష్కలంగా 18 నౌజాలు లేపుతుంది. ఆ భగవంతుని అన్ని ఆశీర్వాదం ప్రతి ఒక్క ఈ విలేజ్ మన అక్కడ ఏది నాందేడ్ జిల్లా నుండి కూడా ఇక్కడికి భక్తులు ప్రత్యేకించి వచ్చి ఇక్కడ పూజలు చేసుకొని బాగా నమ్మకమైన అదే అని చెప్పేసి ఏకబిల్వానికి ఎంతనో ఇది చేసి అన్నదానానికి, మళ్ళా గుడి డెవలప్మెంట్కు విలేజ్ వారందరం కలిసి సహకరించి దీన్ని కాపాడుకుంటూ నడుస్తున్నాం. ఇంతే కొనసాగిస్తారు? ఎప్పుడు కూడా ఎప్పుడు ఇంతే కొనసాగిస్తాం.
ప్రతి సంవత్సరం. 1962 సంవత్సరంలో ఇక్కడ ఆలయాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని, అప్పటి నుంచి అందరి సహకారంతో ఈ ఆలయం అభివృద్ధి చెందుతుందని అంటున్నారు పొచ్చెర గ్రామ నివాసి అల్లూరి రాజారెడ్డి. 1962 నుంచి ఇక్కడ ఒక లింగం ఏర్పడ్డది. అప్పుడు ఎన్సి పట్టాభిరామాచార్యులు గారు వచ్చి దీన్ని చూసుకొని ఇక్కడ గ్రామస్తులందరినీ పిలిపించుకొని ఇక్కడ పూజా కార్యక్రమాలు జరగడం మొదలుపెట్టింది. ఎందుకంటే కాశీలే ఉంటుంది ఏకబిల్వం అంటే మంచి చెట్లు కూడా ఉండే, అయితే కానీ అది మందులకు అనుకుంటా కొట్టుకుంటా పబ్లిక్ ఇదే అయింది, తాగుడు పెట్టిండు, ఆరోగ్యం బాగా ఉంటుంది అనుకుంటా, సంతానం కలుగుతుంది, అలా ఇష్ట ప్రకారం జరిగేది. మరి కంటిన్యూయేషన్లా ఈ కార్యక్రమం దిమ్మ పొచ్చెర గ్రామస్తులు కలిసి మరి ఇక్కడ కార్యక్రమం నిర్వర్తించడం, మరి శివరాత్రి సందర్భంగా మరి ఎందరో పల్లెటూళ్ళ నుంచి కూడా ఆదిలాబాద్ చుట్టుపక్కల కాకుండా బయట నుంచి కూడా వచ్చి ఈ శివాలయంలో మొక్కులు తీసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే వారికి ఒక గట్టి నమ్మకం ఉన్నది. ఎందుకంటే ఇక్కడ వచ్చి పూజ చేసినట్టయితే మాకు సంతానం కానీ, ఆరోగ్యం కానీ, విద్య కానీ, ఉద్యోగాలు కానీ వస్తాయన్న నమ్మకంతో ప్రతి వాళ్ళు కూడా నమ్ముతుంటారు ఈ శివుణ్ణి. ఆ కాశీలో ఉంటుంది కాబట్టి ఇక్కడ కాశీకి పోయినట్టు పబ్లిక్ కూడా అదే దాంట్లో ధోరణిలో ఉంటుంది కాబట్టి ఇక్కడ వచ్చి ఈ కార్యక్రమం నిర్వర్తిస్తుంది. మరి ఈ కార్యక్రమానికి వచ్చేస్తున్నటువంటి అందరికీ మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం. పొచ్చెర దిమ్మ ఇరు గ్రామస్తులు కలిసికట్టుగా ఏటా ఈ శివరాత్రి వేడుకలను నిర్వహిస్తున్నామంటున్నారు దిమ్మ గ్రామ యువకుడు పసుపుల ధర్మేందర్. పొచ్చెర గ్రామస్తులు మరి దిమ్మ గ్రామస్తులు కలిసికట్టుగా అన్నదమ్ములలాగే ఈ యొక్క శివరాత్రి సందర్భంలో ఇక్కడ ఏకబిల్వేశ్వరాలయం వద్ద పండుగ సందర్భంలో ఈ యొక్క శివుని యొక్క పూజ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటాము ప్రతి ఇయర్. అట్లాగే మార్నింగ్ 7:30 గంటల నుండి ఈ యొక్క పల్లకి ఊరేగింపు కావచ్చు, మరియు యజ్ఞ కార్యక్రమం కావచ్చు, మరి ఒక 5 నుంచి 11 జంటలతో ఈ యొక్క యజ్ఞ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంటాము. మరియు మా పంతులైనటువంటి కలవరపు లింగయ్య గారు మా యొక్క సహకారాలు తీసుకొని మరి వారు కూడా మాకు సహకరిస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేస్తాం. గ్రామస్తులందరూ మరియు యువకులు కూడా ఈ యొక్క శివరాత్రి సందర్భంగా డ్యూటీలు ఇసపెట్టుకొని మరి ఈ యొక్క గుడి వద్దనే వారి యొక్క సమయాన్ని కేటాయిస్తూ ఈ యొక్క శివరాత్రి సందర్భంగా ఈ పూజా కార్యక్రమాలు విజయవంతం చేస్తూ ఉంటారు. అలాగే ఈరోజు రాత్రి భజన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటాము. మరియు అలాగే రేపు పూర్ణాహుతి ఉంటుంది. అలాగే మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం కూడా ఉంటుంది. కావున భక్తులందరూ ఎక్కువ సంఖ్యలో ఇచ్చేసి ఈ యొక్క అన్నదాన కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేయాలని, మరియు చుట్టుపక్కల గ్రామస్తులు కూడా చాలా భక్తులు విచ్చేస్తూ ఉంటారు. మరియు ఆదిలాబాద్ జిల్లానే కాకుండా వేరే జిల్లాల నుంచి కూడా ప్రజలు వస్తూనే ఉంటారు. ఎందుకంటే అంత పురాతనమైన ఈ యొక్క శివాలయం 1962లో ఈ యొక్క శివాలయం ప్రతిష్టాపన చేసినటువంటి విషయాన్ని మేము చూడకుండా మేము మా పెద్దల ద్వారా తెలుసుకోవడం జరిగింది. అలాగే ఇక్కడ ప్రత్యేకం ఏమి అంటే మా యొక్క ఏకబిల్వేశ్వర ఆలయము చెట్టుతోని ఈ యొక్క శివాలయానికి మంచి పేరు ప్రఖ్యాతలు, అలాగే మా పంతులతోని కూడా మాకు పేరు ప్రఖ్యాతలు రావడం జరిగింది. ఇదే మా యొక్క ఆస్తులుగా మేము భావిస్తూ యువకులమైన మేము ఈ యొక్క 2 రోజులు ఈ యొక్క శివాలయానికి మా సమయాన్ని కేటాయిస్తూ ప్రతి సంవత్సరం ఏ లోటుబాటు లేకుండా గ్రామస్తులందరూ కలిసికట్టుగా విజయవంతం చేస్తారు. మరియు ప్రతి సంవత్సరం కూడా చేయాలని నేను కోరుకుంటూ, అలాగే మా సొంత యువకులు కూడా పెద్ద సంఖ్యలో ప్రతి ఒక్క ఆలయాలకు విచ్చేసి విజయవంతం చేస్తేనే రేపటి యువతకు కూడా ఈ యొక్క పూజలు, ఈ యొక్క పద్ధతులు అనేవి తెలుస్తూ ఉంటాయి. కావున యువకులకు కూడా నా యొక్క మనవి తెలియజేస్తూ, మరి మా యొక్క శివాలయం చిన్నదైనప్పటికీ పెద్దగా చిన్నగాని భావాలు లేకుండా మరి ఈ యొక్క శివుని ఆజ్ఞతో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి. ఎందుకంటే ఉదాహరణ మా యొక్క చెల్లికి సంతానం ఇక్కడ గుడి దగ్గరనే పెళ్లి జరగడం జరిగింది, మరియు కొడుకు కూడా పుట్టడం జరిగింది. అట్లాగే మా పక్క గ్రామం అయినటువంటి బండలాగాపుల్లో కావచ్చు, జందాపుల్లో కావచ్చు, ఈ భీంసాలో కావచ్చు, మరి జనాలందరికీ ఈ యొక్క శివుని ఆజ్ఞతో మంచి ఫలితాలే ఫలిస్తున్నాయని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఈ ఆలయానికి వచ్చిన కొంతమంది భక్తుల అభిప్రాయాలు. నా పేరు బోస్లి బజరంగ్, రిటైర్డ్ ఉపాధ్యాయుడిని. ఈ ఏకబిలేశ్వర ఆలయం పొచ్చెరలో చాలా ప్రసిద్ధి చెందింది, చాలా పురాతనమైంది. మాకు తెలిసి 60-70 సంవత్సరాల క్రితం నుంచి కూడా ఉన్నటువంటి ఆలయం ఇది. ఇక్కడ ఏకబిలేశ్వరం యొక్క ప్రాముఖ్యత చాలా ఎక్కువగా ఉంది.
భక్తులు ఏ కోరికలు కోరుకున్నా ఇక్కడ ఉన్నటువంటి భోలా శంకరుడు అందరి కోరికలను మన్నించి తీరుస్తాడు. కాబట్టి భక్తులు అధిక సంఖ్యలో ఈ ఆలయాన్ని దర్శించుకుంటారు. కాబట్టి భక్తులందరూ కూడా వచ్చి ఈ ఆలయాన్ని దర్శించి పుణ్యకృతులు కావాలని కోరుకుంటున్నాను. మీరు ఎప్పుడెప్పుడు వస్తుంటారు? నేను ప్రతి సంవత్సరం వస్తూ ఉంటాను. నాకు తెలిసి 40-50 సంవత్సరాల నుంచి, చిన్ననాటి నుంచి. అప్పటికి రోడ్ సౌకర్యం లేకుండా, ఇంతగా కాంపౌండ్ ఇంత అభివృద్ధి కూడా లేకున్నా, ఒక చిన్న మందిరం ఉన్నా కానీ ఇక్కడ వస్తే మరి మేము కోరుకున్న కోరికలన్నీ తీరాయి. కాబట్టి మాకు ఈ మందిరం మీద చాలా విశ్వాసం ఉంది. నా పేరు సురేష్, మాది వాగాపూరు. నేను ప్రతి సంవత్సరం ఇక్కడికి దర్శించుకుంటాను. ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా అందరికీ భక్తులకు నా యొక్క శుభాకాంక్షలు తెలియజేసుకుంటుండు. ఏకబిల్వం అనేది కోటి కన్యాదానం మనం దానం చేసిన దానికంటే కూడా ఒక్క ఏకబిల్వం మనం శివార్పణం చేసినట్లయితే అటువంటి పుణ్యం మనకు లభిస్తుందన్నది ఏకబిల్వేశ్వరం యొక్క అంటే గొప్పతనం. కాబట్టి మేము ఇక్కడికి ఖచ్చితంగా ప్రతి సంవత్సరం కూడా దర్శించుకుంటాం. మాకు అన్నీ కూడా శుభప్రదంగా జరుగుతున్నాయి కాబట్టి మేము ఖచ్చితంగా ప్రతి సంవత్సరం ఇక్కడికి వచ్చి దర్శించుకుంటాం. మేము శివరాత్రి అప్పుడే వస్తారా? లేదు, ప్రతి సోమవారం కూడా మాకు వీలైతే ప్రతి సోమవారం కానివ్వండి. నా పేరు అశోక్. గత 10-15 సంవత్సరాల నుంచి ఈ టెంపుల్కు నేను వస్తున్నాను. ఈ స్వామిని దర్శించుకోవడం వల్ల అన్ని శుభాలు జరుగుతున్నాయి, కోరిన కోరికలన్నీ నెరవేరుతున్నాయి. రీసెంట్గా ఒక 3 years బ్యాక్ నేను ఇల్లు కావాలని కోరుకున్నా. ఇల్లు కూడా కంప్లీట్ అయిపోయింది. కాబట్టి మా పిల్లలకు అందరికీ సుఖశాంతులు ఉంటున్నాయి. కాబట్టి ప్రతి సంవత్సరం శివరాత్రి పర్వదినాన ఈ స్వామిని దర్శించుకుంటున్నాం. ప్రతి సంవత్సరం. గంగుబాయి, గ్రామం బండలనాపురం. మేము శివాలయము ఎప్పుడెప్పుడు వచ్చి దర్శనం చేసుకుంటాము. ఇక్కడికి ఎప్పుడు వస్తాము. శివపార్వతులు దయ మా మీద ఎప్పటికీ ఎల్లప్పుడు ఉండాలని కోరుకుంటున్నాం. పూజ చేసుకుంటాం, దండం పెట్టుకుంటాం, ఏం కోరికలు ఉన్నాయో భగవంతునికి చెప్పుకుంటాం, పోతాం. శ్యామనంలో వస్తాం. మనం మనస్ఫూర్తిగా చేస్తే అవుతాయి, మనసులే కూడా కావు. ఆత్మ పరమాత్మ 2 కాలాలు అయితే అవుతాయి కూడా కావు. నా పేరు సెండే శంకర్, కప్పర్ల గ్రామం. మా పిల్ల బాగా ఇబ్బంది అయింది. ఆ పిల్లతోని ఇబ్బంది అయితే ఏమో ఏటేటో పూజలు అన్ని దేవాలయాలు తిరిగినా చేసినా మస్తు మా పిల్ల విషాన మాకు ఏదో మస్తు కష్టంలో ఉంటే ఈ భగవంతుడు శివాలయం శివలింగం మాకు కడతేరిండు, మా కోరిక నెరవేర్చిండు. మా పిల్లకు పెళ్ళై 4 సంవత్సరాల ఒక బిడ్డ పుట్టింది. ఆనందం ఉన్నది. ఏక బిల్వేశ్వర స్వామి ఆలయంలో నిన్న మొదలైన ఈ శివరాత్రి వేడుకలు ఈరోజు జరిగే పూర్ణాహుతి మహా అన్నదానంతో ముగుస్తాయని నిర్వాహకులు తెలియజేసిండ్రు. ఇప్పటివరకు ఆదిలాబాద్ గ్రామీణ మండలం పొచ్చెరదిమ్మ గ్రామంలో నెలకొని ఉన్న శ్రీ ఏక బిల్వేశ్వర స్వామి ఆలయంలో జరిగిన మహాశివరాత్రి వేడుకలపై రేడియో నివేదికిన్నారు. సమర్పణ పి. అశోక్. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా.